నీ అవ్వ మా వాళ్ళు ఈడుంటే రప్ప రప్ప మిసైలు కొడతాంటే గింత సోయలేదు. మీదేం సైన్యం, మీదేం టెక్నాలజీ రా వారి. నువ్వు కూడా మా లెక్కనే తెల్లారినాక చూసి నోరు తెరిచినవా ఎట్లా? పబ్లిక్ తిప్పలు పక్కకు నూకి పైసలన్నీ ఆర్మీకే తలగబెట్టినా ఆఖరికి ఉత్తకతే ఆయన. అగ్వకు సగ్వకు దొరికే మాలు తెచ్చుకొని మురిస్తే ముంగటొచ్చే ఆపతి గుర్తుపట్టుడు కష్టం రా నాయనా. రాత్రి ఇంత జరిగినా పాకిస్తానోడైతే తవ్వకొస్తలేడు. ఏహే చూసుకుందాం దేనికైనా రెడీ. ఉత్తపుణ్యానికి మా మీద అటాక్ చేసిర్రు, మా వాళ్ళని చంపేసిర్రు అని కత్తులు కటాలు తిప్పుతున్నారు. జరిగింది చాలా దాబాయా, మీకు అంత సీన్ లేదు గాని మూసుకొని గోకోన్రి అని అమెరికా తిట్టినంత పని చేసింది. చూసిండ్రా మా మీదకి ఎట్లా బాంబులు ఇసురుతున్నారు అని దునియా దేశాలకు చెప్పుకుంటే మీరు చేసింది సొక్కం పని అని మాకు చెప్తున్నారు. భారత్కే మా హిమ్మతి అని అంటున్నారు అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు. రెండు దేశాలు ఓపిక పట్టాలని అరబ్ దేశాలు కోరుకుంటే పాకిస్తాన్ మీద దాడి చేసుడు కరెక్ట్ కాదు. అయినా ఇద్దరు ఓపిక పట్టాలని శాంతి పాట వాడబట్టే. ఏం మంచి పని చేసిరు. ఉగ్రవాదులు నోటు చేసిందే కావాలని ఇజ్రాయెల్ దేశం ఫుల్ హిమ్మతి ఇచ్చింది మనకు. జర్రు ఓపిక పట్టుండ్రి, ఇంకో యుద్ధం వస్తే దునియా తట్టుకోలేదని ఐక్యరాజ్య సమితి అనుకొచ్చింది. ఇంతమంది ఇంత మంచిగా చెప్తున్నా బోర్డర్లు కాల్చేది కాలుస్తూనే ఉన్నారు అటుకెళ్ళి. అగో ఇండ్ల పరిస్థితి ఎట్లున్నదో. ఇటుకెళ్ళి మనోళ్ళు కూడా తయారుగా ఉన్నారు, యుద్ధ ట్యాంకులు విమానాలు రెడీ చేసుకొని. మీదికెళ్ళి ఆర్డర్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళకి వేసేస్తుడేనట. చూడాలి మరి రాత్రి దెబ్బతోటి చల్లబడతారో లేకుంటే అట్లనే ఉరుకులాడతారో.